నాన్ స్టాప్ అంత్యాక్షరి. మేము ఏ అక్షరంతోనైనా మధ్యలో ఎక్కడైనా స్టాప్ చేయొచ్చు. అలా ఆపినప్పుడు మీరు అదే అక్షరంతో వేరే పాటను పాడాల్సి ఉంటుంది. రెడీయా? మీ మొదటి అక్షరం ఆ. అందమైన మనసులో ఇంత అలజడిందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. స్టాప్ స్టాప్. రాజుగారు, మీ అక్షరం దా. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే, కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం నా ఊపిరి. సరిత గారు, మీ అక్షరం రా. ఇదిగో తీసుకోండి. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి. కమాన్ సరిత, ఇంకొంచెం ప్రయత్నించు. సరిత గారు, ఐఎమ్ సో సారీ, మీరు ఓడిపోయారు. మొదటి రౌండ్ విజేత ఈ రౌండ్లో ఓడిపోయారు. కూర్చోండి. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. నా దగ్గర ఆ విషయాన్ని దాచిపెడుతున్నారు. పైకి కనిపిస్తున్నది కాదు, కనిపించేదేదో ఉంది. ఇప్పుడు మనం భార్యాభర్తల సీక్రెట్స్ గురించి తెలుసుకునే రౌండ్. ఈ రౌండ్ లో మనం 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వాటిని మనం తన పార్ట్నర్ తో ముందే రాయించుకోవడం జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది సాధారణ విషయం. ఒకరి సీక్రెట్స్ ఒకరు తెలుసుకోవడం అనేదే కొత్త విషయం. తనకు తెలిసి తన భర్త మంచివాడై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అరే సరిగ్గా అప్పుడే కదా తెలిసేది ఈ సిటీకి మోస్ట్ కంపాటబుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరు అనేది. సో ప్లీజ్, ఐ వుడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ రాజ్ అండ్ సరిత. ప్లీజ్. సరిత గారు రెడీయా? మొదటి ప్రశ్న, మీ భర్త గారైన రాజ్ గారి గోల్ ఏమిటో చెప్పండి. తను థియేటర్లో మంచి కళాకారుడిగా ప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు. వావ్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. సరిత గారు, ఇప్పుడు రెండో ప్రశ్న. ఈ ప్రశ్న ఎలాంటిదంటే, ఈ ప్రశ్న వినగానే మీ మనసులో మంటలు మొదలవుతాయి. అందుకోసం మేము ఫైర్ ఇంజిన్ కూడా పిలిపించాం. మీ భర్త రాజ్ గారు మొదటిసారి ఇష్టపడింది ఎవరిని? దివ్య మల్హోత్రా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఫైర్ ఇంజన్, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇక మీ అవసరం లేదు. సరిత గారు కరెక్ట్ సమాధానం చెప్పారు. దివ్య అంటే ఆ అమ్మాయేనా? నాకు ట్రైన్లో కలిసిన అమ్మాయి. ఇక ఇప్పుడు మూడవది మరియు చివరి ప్రశ్న ఏంటంటే, మీ భర్త రాజ్ గారి అతి పెద్ద బలహీనత ఏంటి? నేనే రాజ్ గారి అతి పెద్ద బలహీనతను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. 20 out of 20. వెరీ నైస్. రాజ్ గారు, మీకు మొదటి ప్రశ్న, సరిత గారి శాండిల్ సైజ్ నెంబర్ ఎంత? 5. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు రాజ్ గారు.
మీరింతకు ముందు మీ మొదటి ప్రేమ గురించి చెప్పుంటారు. దాంతో తన 5 నెంబర్ శాండిల్తో ఒక్కటిచ్చుంటారు. రాజ్ గారు, మీకు రెండో ప్రశ్న. సరిత గారి వెయిట్ ఎంత? ఒక్క విషయం రాజు గారు, మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం చెప్పండి. మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా? ఇదిగో తీసుకోండి. సుమారుగా 50 కేజీలు. వాహ్, నేను మొదటిసారి ఒక హస్బెండ్ని చూశాను తన భార్య వెయిట్ని ఖచ్చితంగా చెప్పగలిగిన వాణ్ణి. ఎప్పుడు రాసుకుని పోసుకొని తిరుగుతూనే ఉంటుంది కదా నా కొడుకుని. ఎప్పుడు ఏం మాయ చేసిందో ఏమో. అందుకే నా కొడుక్కి అది ఎంత బరువు ఉంటుందో తెలిసిపోయింది. అరే, నా కొడుకు ముట్టుకోకుండానే బరువెంతో చెప్పగలడు. ఇది ఒక లెక్క ఏంటి? ఇక మీ మూడవ మరియు చివరి ప్రశ్న. ఈ ప్రశ్న కాస్త పర్సనల్, కానీ తప్పుగా మాత్రం అనుకోకండి. ఇక్కడికి రావడానికి ముందు మీరు మీ భార్యను తయారవుతుంటే చూశారు కదా? నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, సరిత గారి బ్లౌజ్కి బటన్ ఉందా లేక డోరీనా? డోరీ ఉంది. రాజ్ గారు, ఐఎమ్ సో సారీ. మీరు చెప్పిన సమాధానం తప్పు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రౌండ్ ఇంతటితో ముగిసిపోయింది. ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం అందరం మళ్ళీ కలుద్దాం. సరిత గారి అంత పర్సనల్ విషయం నాకెలా తెలుస్తుంది? కేవలం మేము ఫ్రెండ్సే కదా. ఆర్తి, నువ్విక్కడా? నా దగ్గర నువ్వేం దాస్తున్నావు? నేనేం దాస్తున్నాను? అబద్ధం చెప్పకు సరిత. నా కళ్ళు నన్ను మోసం చెయ్యం. నీకు రాజుగారికి మధ్య ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు అనిపిస్తోంది. అలాంటిదేం లేదు. కాంపిటీషన్ అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. నేను పిచ్చిదాన్ని అనుకోకు సరిత. నాకంతా అర్థమవుతుంది. నేను మోసపోయాను. నాకేమనిపిస్తుందంటే, మీరిద్దరు ఒకరినొకరు కానీ వద్దు. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. ఈ కాంపిటీషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. ప్రతి రౌండ్లో బాగా చేస్తున్నారు, గెలుస్తూ వస్తున్నారు కూడా. కానీ సడన్ గా ఎందుకు ఓడిపోతున్నారు చెప్పు? సరిత, నిజం చెప్పు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. మీ ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్. నువ్వు రాజుగారు బాగానే ఉంటున్నారు కదా? నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు కదా నువ్వు? అయితే విను. నిజం ఏంటంటే, మా ఇద్దరి మధ్య అసలు భార్యాభర్తల సంబంధమే లేదు. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడానా? కానీ ఎందుకలా? ఆర్తి, రాజ్ గారు చాలా మంచి మనిషి. నాకు తనతో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక ప్రేమ, ఇలాంటి పెళ్లిలో ప్రేమను ఆశించడం అత్యాశే అవుతుంది. మా ఇద్దరి మధ్య పెళ్లి తర్వాత ఉండాల్సిన సంతోషాలేవీ లేవు. అందుకే మేమిద్దరం డిసైడ్ చేసుకున్నాం, నేను రాజ్ గారి పునర్వివాహాన్ని దివ్యతో చేయాలని. అలాగే తను నాకెవరైనా మంచి పర్సన్తో ఇదే పునర్వివాహం అనే పదంతో మా ఇద్దరికున్న సంబంధం. నాకు రాజుగారి గురించి సరిగ్గా తెలీదు, కానీ నేను ఒక విషయం మాత్రం నమ్మకంగా చెప్పగలను. నువ్వంటే తనకు చాలా కేరింగ్. నేను తను చాలా గౌరవిస్తాడు. నువ్వు చూస్తుండు, ఈ కాంపిటీషన్ పూర్తయ్యేలోగానే నేను నిరూపించి తీరుతాను మీ ఇద్దరి బంధం అంత ఈజీగా విడిపోయేది కాదని.
ఎవండి చూసారా అది అన్ని ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పిందో? వాడు మాత్రం చివరి ప్రశ్నకి సమాధానమే చెప్పలేదు. సరితను మీరంత ఈజీగా తీసుకోవద్దు. తను వజ్రం. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరి మనస్తత్వం నాకు చాలా బాగా అర్థమైంది. 5 లక్షల రూపాయల కోసం మీరిక్కడికొచ్చారు. మీరు మీ కొడుకు పెళ్లిని దివ్యతో ఎందుకు చేయాలనుకుంటున్నారంటే తను డబ్బు సంపాదించే మిషన్ అనే కదా. మీకు మీ ఇంట్లో కోడలు కాదు, టీవీ స్టార్ కావాలి. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. బంధాలు డబ్బుతో ఏర్పడవు. ఒకవేళ అదే నిజమైతే మీ కోడలు సరిత మీ అబ్బాయి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాల్ని రిస్క్లో పెట్టదు. నువ్వేంటి తనకి వకాలతో పుచ్చుకుంటున్నావు? నువ్వే స్వయంగా పునర్వివాహం చేసుకున్నావు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? తను మా కోడలు, మా ఇష్టం. నువ్వు నా కూతురు వయసున్న దానివి, కూతురులాగే ఉంటావు. అర్థమైందా? పెద్ద ఆరిందలా మాట్లాడుకో. నువ్వేం మాకు నేర్పక్కర్లేదు. మేం నీ దగ్గర తక్కువ ధరకి ఇల్లు కొన్నాం. గులాంగిరి ఏం చేయట్లేదు. వెళ్ళే. ఛీ, ఎంత నీచపు మనుషులు. ఇలాంటి వాళ్ళ కానీ ఇక ఫైనల్ రౌండ్ మొదలవుతుంది. దీనిలో భర్త భార్య చేతులకు గాజులు తొడుగుతాడు, అది కళ్ళకు గంతలు కట్టుకుని. धर्मयुक्ता कुलधर्मपत्नी। వావ్, వెరీ గుడ్. మీరందరూ చూస్తూనే ఉన్నారు. విజేతలు ఎవరన్న విషయం మీకు చెప్పాల్సిన పని లేదు. విన్నర్ని అనౌన్స్ చేయడానికి నేను ఇన్వైట్ చేస్తున్నాను మన చీఫ్ గెస్ట్ ఆర్తి సింధియా. ఈ సంవత్సరం మిస్టర్ అండ్ మిస్సెస్ గా ఎన్నికైన వారు రాజ్ అండ్ సరిత.
నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాంపిటీషన్లో మీరే గెలిచారు. నేను చెప్పాను కదా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. చూడండి, ఈ సంవత్సరం ఈ కాంపిటీషన్లో మీరు మీరు మీ అమ్మా నాన్నల్ని ఇంకా ఇంతమంది జంటలు ఓడించి ఈ టైటిల్ని గెలుచుకున్నారు. మీ ఇద్దరికి నా తరఫు నుంచి చాలా చాలా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేవుడి దయ వల్ల మీరిద్దరూ వచ్చే 7 జన్మల్లో కూడా ఇలాగే కలిసి ఉండాలి. ఈ విషయం నీ పతిదేవునికి తెలియనట్టుంది, కానీ రాబోయే కాలంలో తనకు కూడా తెలుస్తుంది. ఒక విషయం చెప్పనా, పెళ్ళయ్యాక భార్యాభర్తలు అనేవారు మీ కలల రాజకుమారిగాను రాజకుమారుడుగాను ఉండాలని కాదు. పెళ్లికి అసలైన అర్థం ఏంటంటే ఇద్దరు ఇంపర్ఫెక్ట్ మనుషులు ఒక పర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేయడమే. అచ్చం మీ ఇద్దరిలాగా. మీలో మీకు గొడవలు రావచ్చు, కానీ క్షమించేసుకోండి. మనస్పర్ధలనేవి వచ్చినా సరే నవ్వుతూ మర్చిపోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఏ బంధమైనా మొదలయ్యేది స్నేహంతోనే. మీ ఇద్దరి విషయంలో కూడా అదే జరిగింది. అవును, నిజంగానే. సరిత గారు నాకు నిజమైన స్నేహితురాలు. మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత నేను స్టేజ్ మీద అడుగుపెట్టాను. ఈ క్రెడిట్ అంతా కూడా సరిత గారికే దక్కుతుంది. సరిత, నువ్వేం కంగారు పడకు. ఆ రోజు కూడా ఇంకా ఎంతో దూరంలో లేదు. రాజుగారే స్వయంగా నీతో చెప్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. నేను నీతో చెప్పాను కదా, కాంపిటీషన్ పూర్తయ్యేలోగా నేను నీకు ఒక విషయం ప్రూవ్ చేస్తానని. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిన్న జరిగింది నీకు తెలుసు కదా. రాజ్ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టనని అన్నాడో అలాగే తను పునర్వివాహం చేసుకోవడానికి కూడా అంగీకరించాడు. బంధాలు చాలా కష్టం మీద ఏర్పడతాయి సరిత. వాటిని ఊరికే వృధా కానివ్వకు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే, నేను రాజ్ సరితలను ప్రైజ్తో సన్మానించే ముందు కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నేను ఈరోజు ఎవరిని ఇక్కడికి పిలవబోతున్నానంటే వాళ్ళ మూలంగానే ఈ కాంపిటీషన్ పాసిబుల్ అయింది. అవును, ఈ నగరానికి చెందిన ఫేమస్ పర్సన్ మిస్టర్ విక్రాంత్ సూర్యవంశీ. తను రాజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక తను రాజ్ భార్య సరిత. నమస్తే. ఇక తనే విక్రాంత్ సూర్యవంశీ. మా మధ్య రక్త సంబంధం లేదు, కానీ మేమిద్దరం ఒకే అనాథాశ్రమంలో పెరిగాం. తను నాకు ఒక అన్నయ్య లాంటివాడు. మీలాంటి భార్యాభర్తలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇదే నా కోరిక. ఇదంతా నా కొడుకు మూలంగానే జరిగింది. లేకపోతే ఆ జిడ్డు మొహంలో ఏముందని. మరి వాడు ఎవరి కొడుకు అనుకున్నా? మీరు నోరు మూసుకుంటారా? సేవ చేసేది నేను, ఇంటిని నడిపేది నేను, కానీ పేరు మాత్రం నాకు రావడం లేదు. కానీ పొగడ్తలన్నీ మీకే. నేను ఎలాంటి వాడో నీకు తెలుసుగా. అయినా నువ్వు ఇలా అంటున్నావేంటి? పునర్వి